యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇందులో హీరో హృతిక్ రోషన్ కు ఈక్వల్ గా ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నారు. నెగటివ్ షేడ్స్ అయినా ఎన్టీఆర్ ఒప్పుకున్నాడంటే అది ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది. దీని తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ చేయనున్నారు. వీరి కలయికలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్నట్లు తెలిసింది. అయితే ఈ తొలి స్కెడ్యూల్లో తారక్ లేని సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని, మార్చి నుంచి ఆయన ఈ సినిమా సెట్స్లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో ఓల్డ్ కోల్కతా బ్యాక్డ్రాప్లో ఓ ప్రత్యేకమైన సెట్ను సిద్ధం చేస్తున్నారు. ఈ స్టూడియోలోనే ఈ సినిమా రెండో స్కెడ్యూల్ మొదలు కానుంది. ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణీ వాసంత్ కనిపించనుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.